Q9 న్యూస్కు స్వాగతం. POW రాష్ట్ర 7వ మహాసభలకు ఆర్మూర్ డివిజన్ నుండి ఈరోజు బహిరంగ సభకు తరలిన మహిళలు. ఈ సందర్భంగా POW ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మక్క మాట్లాడుతూ దేశంలో మహిళల పట్ల వివక్షత పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆమె కోరారు. మోడీ ప్రభుత్వం మతం పేరుతో మహిళలను విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హక్కుల కోసం జరిగే రాష్ట్ర మహాసభలకు హైదరాబాద్ తరలి వెళ్తున్నామని లక్ష్మక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి వి పద్మ, నాయకులు ఎం లక్ష్మి, టి లక్ష్మి, వెంకవ్వ, లక్ష్మీనర్సు, పి పద్మ, మహమ్మది, ఫరానా, గంగామణి తదితరులు పాల్గొన్నారు. మహిళలందరి సమస్యలు పరిష్కారం కావాలంటే మహిళలందరూ చైతన్యవంతమైనప్పుడే తమ సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఆ మహిళలందరూ చైతన్యవంతం కావాలంటే ఈ మహాసభల సందర్భంగా అందరూ ఒక చోటికి చేరి గతం నుంచి ఈనాటి వరకు జరిగిన కార్యక్రమాలు సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మహిళలపైన దాడులు, లైంగిక దాడులు, హింస పెరుగుతున్న పరిస్థితుల్లో మహిళలందరూ చైతన్యవంతం కాకపోతే రేపు కనీసం మహిళలను రోడ్డు మీద కూడా నడవనీయని స్థితి ముందుకొస్తుంది. కాబట్టి దానికోసం ఈ మహాసభలు వేదిక కావాలని, అందుకోసం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.